అందరికీ నమస్కారం. రాష్ట్రంలో గత 2 రోజులుగా ముంబై నటి జైత్వాని గారి విషయం మనం చూస్తున్నాం. ఆమెని ఎంత ఘోరంగా, ఏ విధంగా ఇక్కడ వైసీపీ నాయకులు వేధించారనేది ఆమె మీడియాలో చెప్తుంటే ఒక ఆడపిల్లగా చాలా బాధ అనిపించింది. ఆమె కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఆమె పడిన నరకాన్ని వివరిస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఒక ఆడపిల్లని అన్యాయంగా ఇంత ఘోరంగా చిత్రహింసలకి గురి చేసినటువంటి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకూడదు. ఈ విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా తీసుకుని వెంటనే ఈ కేసును దర్యాప్తు చేయాలని పోలీసులకి ఆదేశించడం జరిగింది. ఆల్రెడీ దర్యాప్తు కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు ఇద్దరూ కూడా మహిళలను గౌరవించే ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేంటంటే ఒక మహిళా అధికారిని నిర్ణయించడం ఈ కేసు దర్యాప్తు కోసం. ఇక్కడ ఒక మహిళ పడిన బాధని, ఆవిడ ఎంత నరకం చూసింది అనేది మీడియా ముందు అన్ని విషయాలు చెప్పుకోలేని విషయాలు కూడా, ఎంత నరకాన్ని అనుభవించింది అనేది, ఆమె కనీసం పీరియడ్ టైమ్స్లో కూడా ఆమెకి శానిటరీ నాప్కిన్స్ కూడా ఇవ్వకుండా నరకాన్ని చూపించినటువంటి ఆ వెధవల గురించి, తను చెప్పుకోలేని విషయాలు కూడా ఒక మహిళ అయితే ఫ్రీగా చెప్పుకోగలుగుతుంది, తన బాధనంతటిని కూడా వివరించగలుగుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన హోమ్ మినిస్టర్ అనిత గారు ఇద్దరూ కూడా ఒక మహిళా అధికారిని నిర్ణయించడం అనేది నిజంగా గొప్ప విషయం, చాలా మంచి విషయం. ఆల్రెడీ కేసు దర్యాప్తు కూడా జరుగుతుంది వేగవంతంగా. ఇది ఇలా ఉంటే నిన్న మాజీ మంత్రి పేర్ని నాని బయటకు వచ్చి నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. ఇది టీడీపీ వాళ్ళు కలిసి ఆడుతున్న నాటకం అని చెప్పి, ఒక మహిళ పడిన బాధ, ఆమె ఏడుస్తూ 40 రోజులు పడిన చిత్రహింసలన్నింటినీ కూడా చెప్తుంటే సామాన్యులకే రక్తం మరిగిపోతుంది. అలాంటిది నువ్వు ఒక మాజీ మంత్రి అయ్యుండి ఆడవాళ్లపై నీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండాలి? నీ ఇంట్లో ఆడవాళ్ళకే కనుక ఇలా జరిగితే అప్పుడు కూడా నువ్వు ఇలాగే రియాక్ట్ అవుతావా? నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. నీ బ్యాచ్, నీ వైసీపీ బ్యాచ్, మీ వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్సీ, వైసీపీ మంత్రులు, వైసీపీ ఎంపీలు, వీళ్ళంతా కూడా గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు, నిన్న కాక మొన్న దువ్వాడ శ్రీనివాస్, వీళ్ళంతా కూడా మీ వైసీపీ పనికి మాలిన బ్యాచ్. ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించకూడని నట్టుగా ప్రవర్తించే, అసభ్యంగా ప్రవర్తించే పనికి మాలిన వెధవలు వీళ్ళంతా సామాన్యులు కాదు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఈ వెధవల విషయాలన్నీ బయటకు వచ్చినప్పుడు అప్పుడెక్కడికి వెళ్ళిపోయావు పేరు నాని? నువ్వు అప్పుడెక్కడ దాక్కున్నావు? నువ్వు అప్పుడు ఎందుకు ఇలా మాట్లాడలేదు? తగుదునమ్మా అంటూ ప్రతి దానికి బయటకు వస్తావు, నోటికి వచ్చింది ఏదో వాగేస్తావు, మా లాంటి ఆడవాళ్ళ చేత చీ అనిపించుకుంటావు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతావు. అవసరమా నీకు ఇదంతా? చెప్పు దెబ్బలు తినడం కాకపోతే, ఒక ఆడపిల్ల తన నరకాన్ని చూసింది, ఎంత వేధించారు అనేది తన సాక్ష్యాలు ఆధారాలతో సహా మీడియా ముందుకు వచ్చి చెప్తుంటే సిగ్గు లేకుండా నాటకం అని మాట్లాడతావా నువ్వు? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక ఉక్కు మహిళని హోమ్ మినిస్టర్గా కూర్చోబెట్టిన తర్వాత ఈరోజు మన రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు తగ్గాయి, క్రైమ్ రేటు తగ్గింది. ఈరోజు ఈ జైత్వాని గారి విషయం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళగానే ఇందులో ఎంతటి వాళ్ళున్నా సరే దోషుల్ని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించడం, ఆయన తీసుకున్న నిర్ణయం నిజంగా మాలాంటి మహిళలకు చాలా బలాన్ని ఇచ్చింది. హ్యాట్స్ ఆఫ్ సిబిఎన్ సార్, హ్యాట్స్ ఆఫ్ వంగల్పూడి అనిత మేడం. ఇందులో దోషుల్ని ఎంతటి వాళ్ళైనా సరే కఠినంగా శిక్షించాలని ఒక మహిళగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.